2026వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ అనేది ఒక సామాన్యమైన రోజు కాదు. ఖగోళ శాస్త్రం మరియు జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇది ఒక అద్భుతమైన చరిత్రకు నాంది పలకబోతుంది. మన హిందూ సాంప్రదాయంలో గ్రహాల కదలికలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ రోజున ఆకాశంలో గ్రహాలన్నీ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో అమరి ఒక పవర్ఫుల్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. దీనినే పండితులు నవపంచమి రాజయోగం అని పిలుస్తారు. ఈ యోగం ప్రాముఖ్యత ఎంత ఉందో మనం అంత అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మీనరాశిలో పుట్టిన వారికి ఈ సమయం ఒక వరం లాంటిది. గత కొన్ని దశాబ్దాలుగా మీరు పడుతున్న కష్టాలకు ఒక ఫుల్ స్టాప్ పడే టైం వచ్చేసింది. మీనరాశి వారి జాతకంలో శనిదేవుడు చాలా కాలంగా ఒక ముఖ్యమైన రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు ఆయనతో పాటు ఇతర గ్రహాల సపోర్ట్ కూడా తోడవడం వల్ల మీ అదృష్టం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటుంది. ఈ ఆర్టికల్లో ఈ రాజయోగం వల్ల మీ లైఫ్లో వచ్చే ప్రతి మార్పు చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందుగా ఈ నవపంచమి యోగం అంటే ఏమిటో సింపుల్గా అర్థం చేసుకుందాం. జ్యోతిష్యంలో గ్రహాల మధ్య ఉండే దూరం మరియు వాటి కోణాన్ని బట్టి రకరకాల యోగాలు ఏర్పడుతుంటాయి. నవ అంటే 9 మరియు పంచమి అంటే 5. ఒక గ్రహం నుండి మరో గ్రహం 5వ ఇంట్లో లేదా 9వ ఇంట్లో ఉన్నప్పుడు ఈ అద్భుతమైన యోగం పుడుతుంది. ఇది మన లైఫ్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది. 2026 ఫిబ్రవరి 17న శనిదేవుడు మీనరాశిలోనే ఉంటారు. ఆయనకు మరియు బుధగ్రహానికి మధ్య ఈ నవపంచమి కనెక్షన్ ఏర్పడుతోంది. దీనివల్ల మీ మైండ్లో ఉండే టెన్షన్లన్నీ తగ్గిపోయి ఒక క్లారిటీ వస్తుంది. చాలా కాలంగా మీరొక చీకటి గదిలో ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటే ఈ రాజయోగం ఒక పెద్ద వెలుగులా మీ లైఫ్లోకి వస్తుంది. మీలో ఉన్న భయం పోయి ఒక కొత్త కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఈ మార్పు కేవలం ఒక రోజుతో అయిపోయేది కాదు. ఇది ఒక లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ని మీ మీద చూపిస్తుంది. మీనరాశి వారి ఫైనాన్షియల్ స్టేటస్ గురించి మాట్లాడితే ఈ రాజయోగం మీకు ఒక పెద్ద రిలీఫ్ ఇస్తుంది. ఇప్పటి వరకు మీరు రూపాయి సంపాదిస్తే 2 రూపాయల ఖర్చుండే పరిస్థితి ఉండేది. ఎంత కష్టపడినా సేవింగ్స్ అనేవి ఉండేవి కావు. కానీ ఫిబ్రవరి 17 తర్వాత నుంచి మీ ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి. మీకు రావాల్సిన పాత డబ్బు ఏదైనా ఉంటే అది తిరిగి మీ చేతికి అందుతుంది. ఒకవేళ మీరు బ్యాంక్ లోన్ల కోసం ట్రై చేస్తుంటే అవి ఈజీగా అప్రూవ్ అవుతాయి. అప్పుల బాధ నుంచి బయటపడటానికి మీకు మార్గాలు కనిపిస్తాయి. మీరు గతంలో చేసిన చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు ఇప్పుడు మీకు మంచి లాభాలనిస్తాయి. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి ఇది ఒక గోల్డెన్ పీరియడ్. కొత్తగా ఆస్తులు కొనాలనుకునేవారు లేదా సొంత ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేసేవారు ఈ టైంలో అడుగు ముందుకు వేయవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఉండదు. అయితే డబ్బు వస్తోంది కదా అని అనవసరంగా ఖర్చు చేయకుండా ఒక ప్లాన్ ప్రకారం మేనేజ్ చేసుకోవడం చాలా ముఖ్యం. కెరియర్ మరియు జాబ్ విషయంలో కూడా మీనరాశి వారికి తిరుగులేని సక్సెస్ లభిస్తుంది. మీరొక ప్రైవేట్ జాబ్లో ఉన్నా లేదా గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నా మీకు పాజిటివ్ న్యూస్ వినబడుతుంది. ఆఫీస్లో మీ టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది. మీ పై అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. మీకు రావాల్సిన ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ చాలా కాలంగా పెండింగ్లో ఉంటే ఈ ఫిబ్రవరి నెలలో అది ఫైనల్ అవుతుంది. మీ కొలీగ్స్తో ఉన్న గొడవలు కూడా సర్దుమణిగిపోతాయి. మీరొక టీమ్ లీడర్గా ఎదిగే ఛాన్స్ ఉంది. ఇకపోతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నవారికి ఫారిన్ వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేవారు ఈ రాజయోగం టైంలో ఒక స్టార్టప్ మొదలు పెడితే అది భవిష్యత్తులో చాలా పెద్ద లెవెల్కి వెళ్తుంది. మీ బిజినెస్ పార్ట్నర్స్తో మీకు మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. మీరు చేసే ప్రతి డీల్ మీకు ప్రాఫిట్ని తెచ్చిపెడుతుంది. మీ మార్కెట్ వాల్యూ పెరుగుతుంది మరియు కొత్త క్లయింట్స్ మీతో బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫ్యామిలీ లైఫ్ మరియు రిలేషన్షిప్స్ గురించి ఆలోచిస్తే మీనరాశివారికి ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ ఇంట్లో గతంలో ఉన్న గొడవలు మరియు మనస్పర్ధలు మెల్లగా తగ్గిపోతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఒకరి కష్టసుఖాలను ఒకరు షేర్ చేసుకుంటారు. మీ లైఫ్ పార్ట్నర్ సలహాలు మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా పెళ్లి సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతుంటే ఈ రాజయోగం వల్ల ఒక మంచి సంబంధం వెతుక్కుంటూ వస్తుంది. పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఉన్న పెద్ద టెన్షన్ వారి చదువు. మీ పిల్లలు స్టడీస్లో టాప్లో ఉండటం లేదా వారికి ఒక మంచి కాలేజ్లో సీటు రావడం వల్ల మీరు చాలా గర్వంగా ఫీల్ అవుతారు. మీ బంధువులు మరియు స్నేహితుల నుంచి మీకు మంచి సపోర్ట్ దొరుకుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. 10 మందిలో మీరు వెళ్ళినప్పుడు మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ పెరుగుతుంది. మీరు చెప్పే మాటకు వాల్యూ ఉంటుంది. పాత గొడవలను మర్చిపోయి అందరూ ఒక ఫ్యామిలీలాగా కలిసి ఉండే టైం ఇది.
ఆరోగ్యం పరంగా చూసుకుంటే మీనరాశివారు కొంత జాగ్రత్తగా ఉండాలి, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ నవపంచమి రాజయోగం వల్ల మీ బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. చాలా కాలంగా వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల నుండి మీకు విముక్తి లభిస్తుంది. మీ బాడీ చాలా యాక్టివ్గా మారుతుంది. అయితే మీనరాశివారు సహజంగానే ఎక్కువగా ఆలోచిస్తారు. దీనివల్ల నిద్రలేమి లేదా తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. దీనిని కంట్రోల్ చేయడానికి మీరు మెడిటేషన్ చేయాలి. రోజుకు కనీసం 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఓంకారం జపించడం వల్ల మీ మైండ్ సెట్ అవుతుంది. ఫిబ్రవరి 17న వచ్చే ఎనర్జీని మీరు పాజిటివ్గా వాడుకోవాలి. యోగా మరియు వాకింగ్ లాంటివి మీ డైలీ లైఫ్లో భాగం చేసుకోవాలి. బయట ఫుడ్ని అవాయిడ్ చేసి ఇంట్లో వండిన హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల మీరు ఇంకా ఎనర్జెటిక్గా ఉంటారు. మీ మానసిక ఆరోగ్యం బాగుంటే మీరు ఏ పనినైనా చాలా ఈజీగా ఫినిష్ చేయగలుగుతారు. నెగటివ్ వ్యక్తులకు మరియు నెగటివ్ టాక్స్కి దూరంగా ఉండటం మీ హెల్త్కి చాలా మంచిది. ఈ రాజయోగం ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండాలంటే మీరు కొన్ని పనులు చెయ్యాలి. ఫిబ్రవరి 17న అమావాస్య కూడా ఉంది కాబట్టి ఆ రోజున శివుడిని పూజించడం ఒక అద్భుతమైన రెమెడీ. శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేయించడం లేదా కనీసం శివుడి ముందు ఒక దీపం వెలిగించడం వల్ల మీకు ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. శివుడు లయకారుడు కాబట్టి మీలో ఉన్న నెగటివిటీని ఆయన నాశనం చేస్తారు. అలాగే మీనరాశివారు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం వల్ల శనిగ్రహ దోషాలు తగ్గుతాయి. నరసింహస్వామి మీకు ఒక రక్షణ కవచంలా ఉంటారు. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి రోజూ సాయంత్రం వేళ లలితా సహస్రనామం ప్లే చేయండి లేదా మీరే చదవండి. దీనివల్ల ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది. అలాగే ఆ రోజున పేదవారికి సహాయం చేయడం చాలా ముఖ్యం. ఎవరైనా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం లేదా పేద పిల్లలకు చదువు కోసం బుక్స్ కొనివ్వడం లాంటివి చేస్తే మీకు వచ్చే పుణ్యం మీ గ్రహాల కంటే పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇతరులకు మేలు చేస్తే ఆ భగవంతుడు మీకు అంతకంటే ఎక్కువ మేలు చేస్తాడు. మీనరాశివారు గుర్తించుకోవలసిన మరో ముఖ్యమైన విషయమేమిటంటే సమయం బాగుంది కదా అని సోమరితనం ప్రదర్శించకూడదు. అదృష్టమనేది మనల్ని డోర్ వరకు తీసుకువెళుతుంది, కానీ ఆ డోర్ తెరిచి లోపలికి వెళ్లి సక్సెస్ని అందుకోవాల్సింది మనమే. మీ హార్డ్వర్క్ని ఎక్కడా తగ్గించకండి. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని చిన్నదా పెద్దదా అని చూడకుండా అందుకోండి. మీ క్రియేటివిటీని వాడుకోండి. మీ ఐడియాస్ని నలుగురితో షేర్ చేసుకోండి. మీరు కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఇది ఒక మంచి టైం. కంప్యూటర్ కోర్సులు కావచ్చు లేదా లాంగ్వేజ్ స్కిల్స్ కావచ్చు, ఏదైనా నేర్చుకుంటే అది మీ కెరియర్కి చాలా హెల్ప్ అవుతుంది. మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. అందరితో మర్యాదగా మాట్లాడడం వల్ల మీకు తెలియకుండానే మీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. మీ లైఫ్లో మీరు ఒక హీరోలా ఎదగడానికి ఈ 2026 ఫిబ్రవరి 17 ఒక స్టార్టింగ్ పాయింట్ లాంటిది. మీ జీవితంలో ఇప్పటివరకు మీరు చాలా అవమానాలు పడి ఉండవచ్చు, లేదా చాలామంది మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడి ఉండవచ్చు. కానీ ఈ నవపంచమి రాజయోగం తర్వాత వారి నోళ్లు మూతపడేలా మీ సక్సెస్ ఉంటుంది. మిమ్మల్ని ఒకప్పుడు వదిలేసి వెళ్లిన వారు కూడా ఇప్పుడు మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీకు ఫేవరబుల్గా మారుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో దైవబలం తోడవుతుంది. భవిష్యత్తు గురించి భయం వదిలేయండి. రేపు ఏం జరుగుతుందో అనే టెన్షన్ పడకుండా ఈ రోజును ఎంజాయ్ చేయండి. మీ లైఫ్లో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఈ రాజయోగం మీకు కేవలం డబ్బు మాత్రమే కాదు, ఒక మంచి మనశ్శాంతిని మరియు సంతోషాన్ని కూడా ఇస్తుంది. మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి ప్లాన్స్ చేయండి. ముగింపుగా చెప్పాలంటే మీనరాశి వారికి 2026 ఫిబ్రవరి 17 నుంచి ఒక అద్భుతమైన లైఫ్ వెయిట్ చేస్తోంది. 30 ఏళ్ల క్రితం మీ పెద్దలు ఇలాంటి ఒక అదృష్టాన్ని చూసి ఉండవచ్చు. మళ్ళీ ఇప్పుడు అది మీకు దక్కుతోంది. ఈ అవకాశాన్ని వదులుకోకండి. భగవంతుడి మీద నమ్మకం ఉంచండి మరియు మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. ఆ రోజు నుంచి మీ లైఫ్లో అన్నీ శుభాలే జరుగుతాయి. కష్టాలన్నీ గాలిలో కలిసిపోతాయి మరియు సుఖాలు మీ ఇల్లంతా నిండిపోతాయి. ఈ నవపంచమి రాజయోగం మీ లైఫ్ని అన్ని విధాలా డెవలప్ చేస్తుంది. ఆర్థికంగా మీరు ఒక స్ట్రాంగ్ పొజిషన్కి చేరుకుంటారు. మీ డ్రీమ్స్ అన్నీ నెరవేరుతాయి. మీ లైఫ్లో వచ్చే ఈ గోల్డెన్ డేస్ని ఆనందంగా ఆహ్వానించండి. మీకు అన్ని విధాలా మంచి జరగాలని మరియు మీ లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉండాలని కోరుకుందాం.